వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అసలు గోవు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టింది, ఎవరెవరు చేశారు, ఏ వేదంలో ఎలా రాశారు గోవు గురించి, ఏ ఉపనిషత్తులో, ఏ అష్టాదశ పురాణాల్లో అన్నిట్లో అదే 3 సంవత్సరాలు పట్టి తయారు చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేయించాలంటే 1,50,000 అవుతుందంటే ఎవరు రాలేదు ముందుకి. మీలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు మాకు. వరప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి వాటికి ముందుంటారండి ఆయన. ఏం చేయించాడు, నేను చేయిస్తానండి, చాలా బాగుంది, ఇలాంటి పుస్తకం ఇంతవరకు చూడలేదు అని చెప్పి పాపం ఆయన చేయించాడు. మొన్న రవి గారు కూడా ఆ పుస్తకం మీకు అందజేయాలి, మీ చేతికి వచ్చి ఉండదు, నేను పంపిస్తాను. నేను ఆయన కూడా గోవు కలిపింది, నిజంగానే గోవు కలిపింది అండి. మీరు సంధానకర్త అన్నారు, కలిపాం అంతే కదా, ఇది అంతే, లేకపోతే ఎలా వస్తుంది. ఎందుకు వచ్చిన ఈ ఆలోచనలు మీకు? ప్రచారం చేయాలి, నేను వైద్యులు ఆగలేను, ఇది చూస్తే. మీరు సినిమా రంగంలో ఉండి ఇలా వచ్చి మళ్ళీ ఇన్ని 3 సంవత్సరాలు. నేను సినిమా వదిలేసి 33 సంవత్సరాలు అయిందండి. మెడ్రాస్లో ఉన్న 30 ఏళ్ళు సినిమాల్లో మొత్తం అందరు యాక్టర్స్తో, నాగయ్య గారి దగ్గర నుంచి అందరితోనూ పనిచేసా, అందరికీ డైలాగ్స్ చెప్పించా, అయిపోయింది. అది సినిమాలు డైరెక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను, అన్నీ అయిపోయిన తర్వాత ఇంత చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు నాకు పరిచయం అయ్యండి, ఆయనకి హైదరాబాద్ వచ్చేయండి అని అన్నాను. వచ్చేయమని డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయాలి గవర్నమెంట్ కానీ నన్ను తీసుకొచ్చారు. డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఆయన ఉండగా అన్నీ చేశా. 82, 84, 88 తర్వాత ఆయన గతించడంతో నాకు ఈ డాక్యుమెంటరీస్, ఈ సినిమా నేనే చేయాలి, ఇంకా ఆయన చూపించిన మార్గం అని నేనే డాక్యుమెంటరీస్ చేశాను. నాకు 8 నంది అవార్డులు వచ్చాయండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డు. ఇంకప్పటి నుంచి కామధేను డాక్యుమెంటరీ చేశాను, నంది అవార్డు వచ్చింది. గోమాత గురించి పుస్తకం రాస్తే టీటీడీ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇలాగా దీని మీద శ్రద్ధ ఎక్కువైపోయింది నాకు, ఒక రీసెర్చ్లా పెట్టుకున్నాను గోవు గురించి. అప్పుడు ఈ పుస్తకం తయారు చేయడం, దాని మీద ఒక గో గీత రికార్డ్ చేశాను, అది మీకు వినిపించాను. మీరందరూ ఒకసారి ఒక టైం ఇస్తే ఒక హాల్లో వేసి చూపిద్దాం మనం, వీడియో ప్రొజెక్ట్స్ వేసి. అయ్యా ఆ వాయిస్ ఎవరిదండి? చాలా బాగుంది అయింది, స్వరం చాలా. బిఏ నారాయణ అని, విజయనగరం, చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాడు ఈటీవీలో. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత చెప్పింది ఆయనేనా? ఇస్కాన్ వాళ్ళు ఒక భగవద్గీత ఉంది, కాదు ఆయన కదా? కాదు, మన గురువారు రామోజీరావు గారి దగ్గర పనిచేశారు. ఈటీవీలో బిగినింగ్ డేస్లో, ఛానల్ బిగినింగ్ టైంలో 2 ఏళ్ళు పని, అందరికీ ట్రైనింగ్ ఇవ్వమని. నాకు రామ్మోహన్ రావు గారి పరిచయం. అలాగా, చనిపోయారు, చాలా మంచి, చాలా డిసిప్లైన్. ఆయన ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయం అక్కడ అప్పుడు జరుగుతుంది ఫిలిం సిటీలో. రామోజీరావు గారిని ఒక 5-6 సార్లు కలవటం జరిగింది. 2 సార్లు ఆయనతో భోజనం చేశాను. ఫస్ట్ యానివర్సరీ, ఈటీవీ ఫస్ట్ యానివర్సరీకి కేక్ తినిపించాడు నాకు ఆయన. ఫోటో ఉంది. బాగా చేస్తున్నారండి మీరు, మర్చిపోలేము మిమ్మల్ని. పాప ఆయన ఉండగా ఆ గౌరవ వల్ల భలే ఉందండి ఇది. ఇది అన్ని చోట్లకి చాగంటి కోటేశ్వరరావు గారు, అయ్యో బాబు ఇదా, ఇలా పట్టుకు తిరుగుతుంటారని మీరు అన్నాడు. సన్మానం చేశారు చాగంటి గారు, కూర్చోబెట్టి వరప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి గోసేవ గురించి ఆయన్ని. మీరు దీని పైన కొంచెం ఇలా ఉంటే పట్టుకుంటా కూడా దిగిపోయేది. మందే చాలా పెద్దగా ఉంది. చాగంటి గారి గోశాలు చూశాను, కానీ అది చిన్నది, ఒకటి రౌండ్గా ఉంటుంది, ఒక 15-20, ఇంకోటి పెద్దది చిన్న మెటల్లో కూడా వెండి రాడ్ అది పెట్టి చాలా ఎక్కువ ఉంది. చాలా మీది మటుకు చూసిన ప్రస్తుతానికి ఇది ఇంత పెద్ద దండకంలా పట్టినారు ఆయన. దండం. రామారావు గారు మెడ్రాస్ పిలిపించి సీఎంగా ఉన్నప్పుడు డాక్యుమెంటరీ చేయమన్నప్పుడు, అదే ఫస్ట్ డాక్యుమెంటరీ ఏమన్నారు పేరు అది మాతా శిశు సంక్షేమం, మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఫస్ట్ ఇంటర్వ్యూ గారు చెప్పినారు. నాకు దాని మీద ఫస్ట్ డాక్యుమెంటరీ కావాలన్నాడు ఆయన. రోజు చెప్పేది అదే కదా. ఆ రోజులు ఆలోచించారు చైల్డ్ వెల్ఫేర్ అని. చూడండి ఇప్పుడు అసలు ఇప్పుడు ఒక ఆలోచనలు ఉన్నాయి.
మాతా శిశు సంక్షేమం అనేది కమిషనర్ పిలిచి ఏమొద్దు ఇది అడిగితే ఇది ఇవ్వండి అన్నారు, ఇంకేం అడగద్దు. గవర్నమెంట్ తరఫున ఆయనకి వెహికల్ కావాలన్నా ఎక్కడికి పోతా అన్నా అన్ని మీరు ఇచ్చేయండి కమిషనర్కి చెప్పేశారు. చాలా గొప్ప వ్యక్తి అండి. ఎలా చేయగలిగారు, దాన్ని ఎలా చెప్పగలిగారు మీరు చెప్పండి. షార్ట్ ఫిల్మ్గా దాని గురించి స్క్రిప్టు, డైలాగ్స్, పాటలు, ఆ సంభాషణలో కానీ ఆ స్కీమ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా చాలా స్కీములు చేశా, 10 స్కీములు 10 డాక్యుమెంటరీలు చేశా. ఒక్కొక్కటి బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్. మాతా శిశు సంక్షేమం అనేది మొత్తం సమాజానికి సంబంధించింది కదా, అంతే కదా. అంటే పిల్లోడు మళ్ళీ భవిష్యత్తు, దానికి ఆరోగ్యపరమైనవి కల్చర్ పరమైనవి చెప్పగించారా? ఇప్పుడు మాతా శిశు సంక్షేమం డైరెక్టరేట్ ఉంది, వాళ్ళ డైరెక్టర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డాక్యుమెంటరీలు అంటే తెలియవు కానీ వాళ్ళ స్కీమ్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళ ప్యాంఫ్లెట్స్ ఉంటాయి. ఆ స్కీములు చదివి దాంట్లో ఏం రాశారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫిల్మ్ చేయడం నా పని. అలా చేశాను అనమాట. ఓహో, అంటే ఫుడ్ కల్చర్ దాంట్లో ఏం లేదు, అన్నీ ఉంటాయి, అన్నీ దాంట్లో ఉన్నాయి. పిల్లలకి ఎలాగా మనం సంక్షేమం, తల్లికి ఎలాగా పిల్లకి ఎలాగా మనం హెల్త్ కేర్ తీసుకోవడం ఎలాగా, ఇవన్నీ టిప్స్ అన్నీ మనం దాంట్లో చూపించారు, పిక్టోరియల్గా చూపించడం. అవి థియేటర్లో రిలీజ్ అయ్యేవండి. మెయిన్ ఫిల్మ్ ముందర ఈ ఫిల్మ్ వేసేవాడు. అవును, పూర్వం లేదండి, చాలా ఉండే ఆ రోజులు. అప్పుడు చాలా చేశాను. వాషింగ్ పౌడర్ నిర్మాణం అనేది వస్తుంది. అడ్వర్టైజ్మెంట్స్ దానికి ముందు ఉండే, బ్లాక్ అండ్ వైట్ లో బాగా వస్తుంది. అది యాడ్ ఫిల్మ్, అది యాడ్ ఫిల్మ్స్, షార్ట్ పొగాకు తీస్తున్నారు మెయిన్ గా, ఒక సామాజిక అంశం వాటి మీద పెట్టేవాళ్ళు. అలాగా ఆయన ఐడియా అది జనంలోకి వెళ్ళాలని దూసుకొని నేను చేయమన్నాడు, చేసేవాడు. మురళీమోహన్కి వీళ్ళందరికీ సారే అవకాశం ఇచ్చాడు సినిమాలో. మురళీమోహన్ గారు వచ్చి బయోడేటా పట్టుకొచ్చి నాకు ఒక్క అవకాశం అన్నట్టు. వారాల అబ్బాయి అని ఒక సినిమా బాగా క్లిక్ అయింది. మోహన్ బాబు గారు కూడా మురళీమోహన్ తర్వాత రూపాయలు ఇచ్చింటారు. అయితే మేకప్ మీద ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా చేయండి అని అడిగినట్టు. సిగ్గుపడుతూ భయపడుతూ డైరెక్టర్ అడగడం అని. ఎవరండి, ఎవరు అడిగింది? మోహన్ బాబు. జూనియర్స్ కుర్రాళ్ళు అందరూ అప్పుడు. కాశీలో ఎన్ని రోజులు అయితే ఏంటంటే 9 రోజులు నేను, నా భార్య, మా తమ్ముడు, భార్య, నలుగురు. వాడే మేము వెళ్తున్నాం, మేము కూడా రండి అన్నాడు. సరే అని వెళ్ళాం. 9 రోజులు ఉన్నామండి, అన్నీ బాగానే జరిగాయి. 10వ రోజు ఇంకా స్నానం చేసేద్దాం, లాస్ట్ గంగాధర స్నానం, రేపు వెళ్ళిపోతున్నాం అనుకుని ఆడవాళ్ళు తీసుకెళ్ళలేదు. మేము ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం పైన సంకల్పం చెప్పుకున్నాం. గంగలో దిగాం. దిగి నేను 3 ములుగులు ములిగి కొంచెం బయటకు వచ్చేస్తామని, అరే నువ్వు 3 ములుగులు రారా, నేను వెళ్తానని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే మనిషి కనపడలే. వాడి నీళ్ళ మీద వాడి చెయ్యి ఇలా కనిపిస్తుంది. ఆ చెయ్యి పట్టుకు లాక్కొద్దామని నేను వెళ్ళాను. మళ్ళీ ఆ చెయ్యి పట్టుకుని లాగడంలో నేను మునిగిపోయా. అయ్యో, ఇద్దరు అసలు ఎంతసేపు నీళ్ళల్లో మునిగిపోయామో గోమాతకి తెలియాలి. అసలు ఎవరు రక్షించారు? అక్కడ రేవులో అక్కడ స్నానం చేసేవాళ్ళు కూడా ఎక్కువ లేరు. ఆంధ్ర ఆశ్రమానికి దగ్గరలో ఉందని వెళ్ళాం. దానికి బ్యారికేడ్స్ అన్నీ ఏం లేవు. అక్కడ లోతుండిపోయిందా? జారిపోయింది. కింద ప్రవాహం ఎక్కువగా ఉంది అప్పట్లో. అదొకటి ఉంది. ఇద్దరం మునిగిపోయండి. ఎంతసేపు అయిందో తెలియదు. అసలు మేము బయటకు వస్తామని అనుకోలేదు. మెగిపోయాం, అయిపోతుందని కూడా నాకు తెలుసు. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అంటే నాకు ప్రవాహం దిగిపోతుండే కదా. అంతే మళ్ళీ వస్తామని వెళ్ళాలనుకుంటా. ఏదో అదే గోమాత దయ్యాను మా ఇద్దరిని తీసుకొచ్చి గట్టు మీద పడేసిందండి. ఎవరు పడేసారో తెలియదు. విచిత్రంగా ఉంది, అసలు తెలియదు. అప్పుడు అక్కడ పక్క వాళ్ళందరూ అప్పుడు వచ్చారు బయటికి. మా వాడేమో ఆయాసపడుతున్నాడు, నేను ఆయాసపడుతూ నేను బతికేం కదా అని చెప్పి 4 అడుగులు వెనకేసి ఇంకో మెట్టు మీద కూర్చుని ఆయాసపడుతున్నాను. వాడు ఇంకా ఎక్కువ ఆయాసపడుతున్నాడు. వాడి గురించి నేను పట్టించుకోలేదు, నేనే ఆయాసపడుతున్నాను. ఇద్దరు అలా స్టేజ్లో ఉన్నాం కదా. వాడు బాగా ఆయాసపడుతున్నాడు. పక్క వాళ్ళు వచ్చారు, గుద్దారు, అంతా చేశారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు. చేస్తే కొంచెం కృష్ణ కృష్ణ అన్నాడు. అన్నయ్య నన్ను అన్నయ్య కృష్ణ అంట. కృష్ణ అంటే నేను అప్పుడు దగ్గరికి వచ్చాను. ఒరే కంగారు పడకరా, ఇద్దరం బతిగా రాలేదు, కంగారు లేదు నాన్న.
కానీ వాడికి ఆయాసం వచ్చేస్తుంది బాగా. అన్నదమ్ముల తమ్ముడు అండి ఆయన? తమ్ముడు. వాడు పెద్ద ఏజ్ 75. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? 3 ఏళ్ళు అయింది. మొన్న జరిగింది ఈ వయసులో? అక్కడ సో వచ్చేప్పుడు అక్కడ పక్క వాళ్ళందరూ చేరారు కాబట్టి బాబు మా ఇద్దరం ఇక్కడ ఆంధ్రాశ్రమంలో ఉన్నాం, మా ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ వదిలేయండి, ఆ మేనేజర్ వాళ్ళతో మాట్లాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరు పాపం భుజాన్ని చేసుకుని ఇద్దరు వాడిని తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి మేనేజర్తో చెప్తే ఆయన డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ వచ్చి చూసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి అయింది, చాలా సీరియస్ అన్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఒకరోజు బాగానే ఉందన్నారు, రెండో రోజున ఐసీయూలో పెట్టామన్నారు. అన్నీ వాళ్ళు చెప్పడమే. తర్వాత ఏదో కరోనా అటాక్ అయ్యిందన్నారు, అక్కడికి పోయాడు. కాశీలోనా? హాస్పిటల్లోనే పోయాడు. మీరు ఓన్ బ్రదరా? అవును బ్రదర్. అన్ననా? తమ్ముడు. మీరు చూడండి నీళ్ళలో మునిగిపోయి ఏంటి అసలు మిరాకిల్ అనమాట. అదే నాకు మీరు కాశీలో మునిగిపోయి అందుకే నాకు ఈ గోవు సేవ్ చేసింది ఇంకా ఏదో చెయ్యి నా గురించి చేసిందేమో అనే ఫీలింగ్ ఇప్పుడు కూడా. కాశీలోనే ప్రాణం విడిచేసి చెప్పాడు. వాళ్ళ అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని రప్పించి అంత్యక్రియలన్నీ అక్కడే చేసి అలా చాలా కాశీలో పోవడం అంటే కాదు మరి అదే గంగలో మునిగి 9 రోజులు ఉండి 9 రోజులు ఉండి అలా మీరు చేయబట్టుకుని లాక్కొద్దామని నేను దిగిపోయి మిమ్మల్ని ఎట్లా లాక్కొచ్చింది ఎవరు అస్సలు చిత్రం విచిత్రం. అదే ఇందాక మీరు అన్నారు ముక్కోటి దేవతలు ఎక్కడో అండి. 1 గంటన్నర ఒక క్యాలెండర్ తయారు చేయించాలి. గోవు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే మన తిరుమల స్వామివారికి గోవుకి ఉన్న అనుబంధం దీని మీద అంటే ఆయన అలా వద్దు, తిరుమల వాళ్ళు రాముడిని కృష్ణుడిని శివుడిని ఏం మాట్లాడరు, అలా కాకుండా సనాతన ధర్మంలో గోవు యొక్క ప్రాముఖ్యత ఏంటి, తర్వాత ఏ ధర్మంలో గోవు ఎలా ఉన్నది అనేది నేను చెప్తాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. శివుడి దగ్గర ఏంటి, కృష్ణుడి దగ్గర తెలుసు అన్నీ. దాంట్లో అనుశాసన పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం 2 పర్వాల్లో ఎక్కువ గోవు గురించి రాశారు. ఓహో. దాంట్లో భీష్ముల వారు అంపశయనమే ఉన్నప్పుడు రాజులు ఏం చేయాలి గోవు గురించి, సామాన్య ప్రజలు ఏం చేయాలి చెప్పారంటాడు. చూడండి అలాంటి పరిస్థితిలో గోవుని ఎంత ఇదిగా చూశారు చూడండి. ఆయన బాణాల మీద పడుకున్నప్పుడు అప్పుడు చెప్పారంట ఆయన. విష్ణు సహస్రనామం కూడా అప్పుడే చెప్పాడు ఆయన. అలాగే గోవు గురించి కూడా చెప్పాడు. చాలా భీష్ముల వారంటే పితామహుడు. భీష్ముడు ఎక్కడైతే బాణాలు కొట్టినో కురుక్షేత్రం అక్కడ సిమెంట్తో దగ్గర బాణాలు గుచ్చిపెట్టి భీష్ముడి శరీరం పెద్దగా పెట్టి ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు మీరు దూషిని అంటే మట్టి తేండి, ఆ మట్టి ఇక్కడ రాసి పెట్టాలి. ఒక గాజు బాటిల్లో పోసి కింద రాసి పెడితే అది తాగినా చాలుగా. ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడ మట్టి ఎంత మట్టిలోనే ఉంది కదండి. భూమాత, పృథ్వీమాత. బాగుందండి మిమ్మల్ని కలుసుకోవటం, మీ పరిచయం. చాలా కాలానికి ఈయన మీతో కూడాను మీరు చాలాసార్లు మెసేజ్లు పెట్టాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. మీరు మీటింగ్ అంటుంటే నేను రాలేకపోతున్నానని పెట్టేవాడిని. ఎప్పుడు కలవడం కుదరలేదు. ఎందుకంటే పిక్యులర్గా మీరు మీటింగ్ ఉంటే మీటింగ్ దగ్గరికి రావచ్చు. నేను ఇందిరా పార్క్ దగ్గర ఎక్కడ రాలేక వెహికల్ అది ఉండదు నాకు. ఈ ఏజ్లో ఒక్కడిని వెళ్ళలేక కలవలేకపోయాను. మొన్న కలిసి అదే టైం రావాలి దేనికైనా అని అనిపిస్తుంది. ఆటోలో మొత్తం తిరుగుతూ ఉంటారు. ఎవరో కూడా ఉంటే వస్తా, ఎవరో ఒకళ్ళు ఉండాలి. మీరు హైటెక్ సిటీ ఉంటారా సార్? నేను హైటెక్ సిటీలో లేనప్పుడు నేనే తిప్పేవాడిని సార్ అన్నిటికీ. హైటెక్ సిటీకి వెళ్ళిపోయా, గచ్చిబౌలి మహిమ అవుతారని. అక్కడికి వెళ్ళిపోయాక ఇంకా అబ్బాయిని పెట్టుకున్నారు, లేకపోతే ఇక్కడ ఉండగా మొత్తం తిరిగేవాడిని. నాదేం లేదు, గవర్నమెంట్ సెన్సెస్ లో చేశారు, డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్. రిటైర్డ్ అయ్యాక 10 years అయింది. కల్చరల్ దానికి కిన్నెరకి
వీటికి కల్చరల్ రవీంద్ర భారతి త్యాగరంగం సభ ఇవన్నీ కల్చరల్ ఇష్టం. ఇంకా రిటైర్ అయ్యాక లైఫ్ ఫ్రెండ్లీగా అందరితో ఫ్రెండ్లీగా కలవడం, ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, హరికథ కానీ ఏదైనా సరే ప్రోగ్రామ్స్. మొన్న హరికథ చెప్పిన పట్టుకొచ్చింది కదా సార్, ఆయన ఎవరు? పట్టారు ఆయన. మాది అవతార్లో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. హరికథ వచ్చిన బ్రహ్మాండ. రేపు ఫిబ్రవరి 15 కార్యక్రమం పిలుద్దాం వీళ్ళందరినీ. మీరు కూడా రావాలి. 10,000 మంది రైతులకి మీరు కూడా అక్కడ మీలాంటి వాళ్ళు అలా పట్టుకుని అలా ఉంటే మేము ఎంత చేయాలని యువకులకు అర్థమవుతుంది కదా. మీ వయసులో ఇలా పట్టుకుని నిలబడితే పిల్లలకి ఎట్లా చేయాలి. సుభాష్ పాలేకర్ గారి పెద్ద ప్రోగ్రాం వారు సుభాష్ పాలేకర్ కలిసి చేస్తున్నారు. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు. ఇక్కడ శంషాబాద్ దగ్గర కన్నా ఫౌండేషన్లో 10,000 మంది రైతులకి ఉచిత శిక్షణ తరగతులు. గ్రేట్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.